రూపంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న అహూజా ఫ్యామిలీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎవరెవరికి ఎంత అప్పిచ్చారు, ఏ భూమి ఏ డాక్యుమెంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయింది, ఆ తర్వాత ఎంత సొమ్ము చెల్లించారు, ఇలా లెక్కలు బయటకు వచ్చాయి. అనుకున్నట్లు వడ్డీతో పాటు చెల్లించినా మళ్లీ బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వేస్తూ ఆస్తి బహిరంగ మార్కెట్లో ఉన్న మొత్తానికి సమానంగా వసూలు చేసుకున్నారు. ఇవ్వడంలో బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, తీసుకోవడం నగదు రూపంలో ఉండడంతో వేల కోట్ల భూములు ఇట్లే తన వశమైపోయాయి. ఈ ఆస్తులను కాపాడుకోవడానికి అధికార యంత్రాంగంలో కీలకంగా ఉన్న తన సొంత పనివారిని వాడుకున్నట్లు తేలింది. తాజాగా ఈడీ హవాలా డబ్బుల వ్యవహారంపై దృష్టి పెట్టడంతో కుమారుడు ఆశిష్ కుమార్ అహూజా, కూతురు సిమ్రాన్తో కలిసి దేశం నుంచి సునీల్ అహూజా పరారయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అహూజా ఫ్యామిలీ అయితే దేశాన్ని దాటిపోయింది. మరి అప్పుల రూపంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ అహూజా ఫ్యామిలీ ఆగడాలను కూడా ఈడీ అయితే బయటపెట్టింది. ఇంకా ఎటువంటి విషయాలను ఈడీ బయటకు చెప్తోంది? సునీల్ కుమార్ అహూజా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అటు ఈడీతో పాటుగా హైదరాబాద్ పోలీసు, సిసిఎస్, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్ అహూజా తన కొడుకు, తన కూతురుతో కలిసి దేశం విడిచి పారిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఆయన దారుణాలు మాత్రం తన మనుషుల ద్వారా కొనసాగిస్తున్నాడు. ఏదైతే భూములు అప్పుగా తీసుకొని పూర్తి అప్పు రెట్టింపు చెల్లించినా కూడా ఆ భూములను తిరిగి రిజిస్ట్రేషన్ చేయకుండా దౌర్జన్యం చేసిన సునీల్ కుమార్ అహూజా తన మనుషుల ద్వారా ఆ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గతంలో భూములను కాజేసేందుకు నేరుగా సునీల్ కుమార్ అహూజా, తన కొడుకు ఆశిష్ కుమార్ అహూజా వెళ్లి బాధిత భూముల్లో ఉన్నటువంటి బోర్డులను తొలగించి కొంత దౌర్జన్యం చేసే వారిపైన దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పుడు మాత్రం తన మనుషుల ద్వారా తాను విదేశాల్లో ఉన్నా కూడా ఆస్తులను అక్రమంగా కాజేసినటువంటి ఆస్తులను దౌర్జన్యంగా మరోసారి వాటిని కబ్జా చేసేందుకు తన మనుషులను అక్కడికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించారు. శంకర్పల్లిలో ఉన్నటువంటి ఓ భూమిలో నిన్న అహూజా మనుషుల కొంతమంది వచ్చి దౌర్జన్యం చేశారు. ఆ భూములను కాజేసే ప్రయత్నం చేశారు. పొజిషన్ లో ఉన్న వారిని అక్కడి నుంచి పంపించి వారిపైన దాడులు చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బాధితులు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి బాధితుల మీదనే కేసులు నమోదు చేసిన పరిస్థితి. అంటే ఇంకా అహూజా విదేశాలకు పారిపోయినా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది అధికారుల అండదండలతో, పోలీస్ అధికారుల అండదండలతో ఇంకా తన యొక్క దౌర్జన్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. కాసులకు కక్కుర్తిపడి అధికారులు కూడా సునీల్ కుమార్ అహూజా చెప్పినట్లు బాధితుల మీద కేసులు నమోదు చేయడం అనేది ఇక్కడ బాధాకరంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీల్ కుమార్ అహూజాకు సంబంధించిన ఉమా మహేష్, అన్వర్ అనే వ్యక్తులు ఇటు శంకర్పల్లిలో ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి భూముల్లోకి వచ్చి కొంత నిన్న దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. అయితే బాధితులు పొజిషన్ లో ఉన్నప్పటికీ ఎలాంటి పంచనామా చేయకుండా పోలీసు అధికారులు బాధితులపైనే కేసు నమోదు చేస్తున్న పరిస్థితి. అయితే అందరి పరిస్థితి, మిగతా బాధితుల పరిస్థితి కూడా ఇదే ఉంది. ఎందుకంటే వందలాది మంది బాధితులను సునీల్ కుమార్ అహూజా 100 కోట్ల భూమి ఉంటే దానికి 20 to 30%, 20 నుంచి 30 కోట్లు అప్పుగా ఇచ్చి పూర్తి డబ్బుని చెల్లించినా కూడా భూములు తిరిగి ఇవ్వడం లేదు. సో బాధితులంతా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సునీల్ కుమార్ అహూజా పైన ప్రత్యేక దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ సాగర్.